Very good morning to one and all, and welcome to day 5 Quantum Healing Shift Challenge. And today we are here with day 5 successfully. Let me share my screen. My screen is visible, right? Yes. Yes, ma'am. Okay, amazing. ఓకే సో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ది క్వాంటమ్ హీలింగ్ షిఫ్ట్ డే 5 ది ఏముంటది అంటే ఆ స్ట్రక్చరల్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎనర్జెటిక్ కంపాటబిలిటీ అండ్ మేనిఫెస్టేషన్. అంటే నేను ఇప్పుడు మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను అనమాట మేనిఫెస్టేషన్ గురించి ఏంటి ఎలాగా అనేది నేను ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ స్ట్రక్చర్డ్ బ్లూ ప్రింట్. ఎస్, సో ఇక్కడ 4 ఫేసెస్ ఉంటాయన్నమాట. ఫేస్ 1 ఇస్ ఫ్రీక్వెన్సీ. సి నికోలా టెస్లా ఏం చెప్పారంటే థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పారనమాట. దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లైక్ మనం హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా దట్ ఈస్ వాట్ ఈస్ వీ గోయింగ్ టు అట్రాక్ట్ ఇన్ అవర్ లైఫ్. థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఫేస్ 1 ఏంటి అంటే వెర్ ఆమ్ ఐ, నేను ఎక్కడ ఉన్నాను అనే ఒక అవేర్నెస్ అనమాట. ఫేజ్ 2 ఇస్ రీప్రోగ్రామింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్ వాట్ వీ డూ ఇన్ ద క్లాస్ నౌ. ఇప్పుడు మనం మెడిటేషన్స్ అండ్ అలాగే అఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం కదా, అండ్ వీఆర్ మేకింగ్ అవర్ నర్వస్ సిస్టమ్ కామ్ టు అట్రాక్ట్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇస్ దట్ వీఆర్ డూయింగ్. అండ్ ఐడెంటిటీ షిఫ్ట్, హూ ఆమ్ ఐ బికమింగ్, లైక్ వీఆర్ బికమింగ్ ద న్యూ పర్సన్. అండ్ ఫేజ్ 4 వచ్చేసి అలైన్మెంట్ అనమాట. హౌ డు ఐ సస్టైన్ ఇట్, నేను ఈ అలైన్మెంట్ ని ఎలా సస్టైన్ చేసుకోవాలి. Manifestation is not only about wanting, it's about matching the emotions, energy, and identity of what you desire. Phase 1 concept is like emotional broadcast. We're actively transmitting energy all the times. Becoming energetically compatible with your manifestation requires shifting your broadcast from fear to absolute emotion frequency. అది మనం చెప్పుకున్నాం కదండి. సారీ, మనం ఏ ఫ్రీక్వెన్సీతో ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్, గిల్ట్, జెలస్, యాంగ్జైటీ, ప్రెషర్, పీస్, గ్రాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, లవ్, ఎమోషనల్లీ సేఫ్. మనం ఏ ఫ్రీక్వెన్సీతో ఉంటామో, ఏ ఎమోషన్ ని మనం క్యారీ చేస్తామో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎమిట్, బ్రాడ్కాస్ట్. మనం మనలో నుంచి మన అర్త్ కి, యూనివర్స్ కి బ్రాడ్కాస్ట్ చేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు పీస్ లో ఉంటే పీస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తాం, లవ్ లో ఉంటే లవ్ ని బ్రాడ్కాస్ట్ చేస్తాం, ఓ వరిలో ఉంటే వరిని బ్రాడ్కాస్ట్ చేస్తాం, గిల్ట్, నేను ఆ రోజు అట్లా చేయకుంటే బాగుండేదేమో, గిల్ట్ లో ఉంటే గిల్ట్ ని బ్రాడ్కాస్ట్ చేస్తాం అనమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ మనం ఏం ఎమోషన్స్ ని మనం బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం అని. ఇక్కడ డైలీ బ్లూ ప్రింట్ వచ్చేసి సెల్ఫ్ లవ్, కాన్ఫిడెన్స్. హియర్ వి హావ్ ద ఫ్రీక్వెన్సీ ఆడిట్. నేను అది ఒక ఇమేజ్ ఉంటుంది, నేను ఐ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్ దట్ ది ఇమేజ్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్, ఏ ఫీలింగ్ తో ఉంటే ఏ ఫ్రీక్వెన్సీతో ఉంటారు అని. See, morning activation, what energy am I broadcasting? And conduct, like main practice and to conduct frequency audit like 1 to 10 every 1 to 2 hours. And ninth integration is all about the subconscious reprogramming anamata. Phase 2 concept is reprogramming engine. That is like your subconscious mind does not process logic. It learns excessively through repetition and emotional intensity. Today, consciously engineers a new integral reality. And in me చెప్పాను కదండి, subconscious mind is like all about repetition and emotional intensity. లైక్ సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ 0 ఇంకా 7 years వరకు మనం ఏదైతే తీసుకుని ఉంటాం ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ ఇస్ హార్డ్,
అమ్మ చె డబ్బులేమన్నా మీకు చెట్లుకి కాస్తాయా అని కూడా వినుంటాం కదండీ. సో, ఇట్లావన్నీ ఏంటంటే, మనం విన్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో రీప్రోగ్రామింగ్ అయ్యుంటాయన్నమాట. యు నువ్వు కష్టపడితేనే నీకు డబ్బులొస్తాయి. నువ్వు లైక్ ఒక్కొక్కసారి మనకిది కూడా మన లైక్ పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి డబ్బులు ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు అనేదేమన్నా బిలీఫ్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు డబ్బులు ఎక్కువ ఎర్న్ చేయాలన్నా, లేకపోతే ఎక్కువ బిజినెస్ ఏదైనా చేసి ఎక్కువ మీకు ప్రాఫిట్ రావాలన్నా సమ్‌వేర్ ఇట్ ఫీల్ లైక్ ఓకే. ఇప్పుడు నాకొస్తే దాన్ని కూడా జనాలు ఇట్లా ఫీల్ అవుతారేమో. సమ్‌వేర్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టాప్ అవుతుంటదనమాట. సో, దాన్ని చేంజ్ చేసుకోవడానికి మనం కాన్షియస్‌గా ఉండి, మన లైక్ సబ్‌కాన్షియస్ రీప్రోగ్రామింగ్‌కి ఎప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటుందంటే, నిద్ర లేసిన వెంటనే హాఫ్ ఎన్ అవర్ పడుకునేకి ముందు నిద్రలోకి జారుకుంటాము అనే టయానికి మన సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటదనమాట. ఆ టైంలో మీరు ఏ సీడ్స్ అయితే వేస్తారో అది చెట్టు గ్రో అయితదనమాట. ఇక్కడ అగైన్ ది యాక్టివేషన్ పార్ట్ మనం నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం కదండీ! మిర్రర్ యాక్టివిటీ, నైట్ ఇంటిగ్రేషన్, మార్నింగ్ ఎలా చేయాలి అనేది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది అఫర్మేషన్ పార్ట్. కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఐడెంటిటీ షిఫ్ట్ అన్నమాట. ఇక్కడ మన ఐడెంటిటీని మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనం డైలీ లైక్ మనం ఆహ్, నాకు వీళ్ళు ఆహ్, ప్రైజ్ చేస్తే బావుంటది. అంటే నేనేదైనా వర్క్ చేస్తుంటే నన్ను పొగిడితే బావుంటది అని అనిపిస్తూ ఉంటది గదండీ. ఓహ్! నేనెంత చేస్తున్నా నన్ను వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు, అప్రిషియేట్ చేయట్లేదు అని. నన్ను వీళ్ళు అప్రిషియేట్ చేస్తే బావుంటది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తే బావుంటది అనేసి మనం వాలిడేషన్ వేరే వాళ్ళ దగ్గర ఇంకా వాలిడేట్ అవ్వాలనుకుంటాం. బట్ ద ట్రూత్ ఈస్ మనకు మనం చెప్పుకోవాలి. ఐ వాలిడేట్ మై సెల్ఫ్. ఐయామ్ ఎనఫ్. నన్ను వేరే వాళ్ళు ప్రేమించాలి అని అనుకుంటామనమాట. అది యెస్. మీరు ఎక్స్‌పెక్టేషన్ ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వైఫ్, మీ హస్బెండ్, మీ చిల్డ్రన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే బావుంటది అని. బట్ ద థింగ్ ఈస్ హియర్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి ఫస్ట్. అప్పుడు జనాలు ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ప్రేమిస్తారనమాట. ఇన్నర్ వరల్డ్ మన లోపల ఏదైతే ఇన్నర్ వరల్డ్ ఉంటుందో దట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఔటర్ వరల్డ్. మనం వేరే వాళ్ళ దగ్గర ఇంకా వాలిడేషన్ అడిగితే దట్స్ లైక్ ఆహ్, వాళ్ళు మనల్ని వాలిడేట్ చేయకపోతే మనం ఏమనుకుంటామంటే వి ఆర్ నాట్ వర్తీ అని. సో, వి ఆర్ గోయింగ్ టు బ్రేక్ దట్ ప్యాటర్న్. ఐ ఫియర్ విజిబిలిటీ. ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు మీరు చూడండి అందరూ క్యామ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోనున్నారు. బికాజ్ యూ ఫియర్ విజిబిలిటీ. సో, యూ షుడ్ నాట్. వై షుడ్ యూ ఫియర్? ఇప్పుడు మీరందరూ లైక్ నేను మీకు కనిపిస్తున్నాను. మీరు కూడా నాకు కనిపిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా గదండీ! మీరు కూడా క్యామ్స్ ఆన్ చేసుకుంటే. థాంక్ యూ రేణుక గారు. ద మొమెంట్ ఐ టోల్డ్ యూ థాంక్ యూ కరుణ గారు. సో యూ సో ఐ కాన్ఫిడెంట్‌లీ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ అని ఒకసారి మీకు చెప్పుకుంటే చూడండి క్యామ్ ఆన్ చేసేసారు. సో యూ ఆర్ సో కాన్ఫిడెంట్ ఆన్ విజిబిలిటీ నౌ ఎక్స్‌ప్రెసింగ్ యువర్‌సెల్ఫ్. దట్స్ అమేజింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బోత్. సార్ ఐ థింక్ కృపాకర్ పులుసు గారు ప్లీజ్ మీరు కూడా క్యామ్ ఆన్ చేసుకుంటే బావుంటది. యాహ్! అగైన్ ఇట్స్ యువర్ విష్. మీకు విజిబిలిటీ అంటే నచ్చకపోతే ఇట్స్ యువర్ విష్ అగైన్. ఐ ఓవర్ థింక్ ఎవ్రీథింగ్. అంటే ఒక్కొక్కసారి మనం ఒక చిన్న దానికి కూడా చాలా ఆలోచించేస్తూ ఉంటామండి. గోరంత దాన్ని కొండంత చేస్తూ ఉంటాం. సో, అప్పుడేంటంటే ఓకే. ఫైన్. ఐ ట్రస్ట్ మై ఇంట్యూషన్స్ అనేసి చెప్పుకోండి. ఐ స్ట్రగల్ ఫినాన్షియల్లీ. ఒక్కొక్కసారి మనం అంటే మన లిమిటింగ్ ఓల్డ్ బిలీఫ్ అనేది నాకెప్పుడు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఏమైనా కొత్తది మీకోసం మీరు చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోరనమాట. ఇదెందుకు ఇది వేస్ట్ అని అనిపిస్తూ ఉంటది. సో, ఇక్కడ ఐ అట్రాక్ట్ అలైన్డ్ అబండెన్స్. ఇప్పుడు ఇప్పుడు మీరు రూ. 1 లైక్ స్పెండ్ చేస్తున్నారంటే దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. రూ. 1 నా దగ్గర ఉన్నందుకు నేను ఇది కొనుక్కున్నాను. ఇప్పుడేంటి ఈ రూ. 1 నేను ఖర్చు పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కీపర్ ఖర్చు పెడుతున్నారు. ఖర్చు ఇచ్చేటప్పుడు థాంక్ యూ షాప్ కీపర్. థాంక్ యూ మనీ. థాంక్ యూ. అరిగాతో, అరిగాతో, అరిగాతో. అరిగాతో ఈస్ టెల్లింగ్ థాంక్ యూ ఇన్ జాపనీస్ అన్నమాట. అది మనం ఎలా చెప్పాలంటే, థాంక్ యూ మై డియర్ మనీ. నువ్వు నా దగ్గరని ఇంకా వెళ్ళి వాళ్ళకి మంచి చేసి, మళ్ళీ నీ ఫ్యామిలీతో, నీ యాన్సెస్టర్స్‌తోని రా. యాన్సెస్టర్స్ మీన్స్ లైక్ ఫో ఎంతమంది యాన్సెస్టర్స్ ఉన్నారో వి నెవర్ నో. మనం పుట్టినప్పటి నుంచి మన ఎర్త్ లైక్
మనుషుల్ని పుట్టినప్పటి నుంచి ఎంతమంది యాన్సిస్టర్స్ ఉంటారో మనకు తెలియదు. మనం ఏ లోకానికి చెందినామో కూడా మనకు తెలీదు. అంటే ఏ దేవుళ్ళ నుంచి వచ్చామో కూడా వి డోంట్ నో. సో, అన్ని యాన్సిస్టర్స్‌ని ఇంకా కమ్ బ్యాక్ అంటే ₹1 మైట్ బి లైక్ 1,000,000 ఆల్సో. సో, హియర్ బ్లూ ప్రింట్ ఏంటి? మార్నింగ్ యాక్టివేషన్ మెయిన్ ప్రాక్టీస్ అండ్ నైట్ ఇంటిగ్రేషన్ ఇస్ లైక్ morning activation is visualization, contrast, see the old self carrying the fear and emotional exhaustion. Watch the few self entering the peace, confidence, and emotional power. అంటే నిన్న మనం మెడిటేషన్ చేసాం కదండి. దట్ ఈస్ లైక్ వాట్ ఈస్ లైక్ ప్యాటర్న్ అనమాట. లైక్ దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సెల్ఫ్ ఫేసింగ్. నిన్న మెడిటేషన్ చేసాం కదా. మన ఓల్డ్ సెల్ఫ్ నుంచి మన ఒక న్యూ సెల్ఫ్ మనలోకి ఎంటర్ అయ్యారు కదా. సో దట్ ఈస్ ద మార్నింగ్ యాక్టివేషన్ బికమింగ్ దట్ న్యూ సెల్ఫ్, న్యూ యూ. Main practice for the future self embodiment for 10 minutes. Act exactly like your future self. Speak like that. Walk like your future self. Respond with clarity. నిన్న మనం ఒక ఫ్యూచర్ సెల్ఫ్ ని లోపల వేసుకున్నాం కదా. వాళ్ళు ఎలా అయితే మీకు రెస్పాండ్ అవ్వాలని ఉంటుందో వాళ్ళలాగా మీరు ఒక 10 minutes బిహేవ్ లైక్ దెమ్, షిఫ్ట్ లైక్ దెమ్, యాక్ట్ లైక్ దెమ్. కంప్లీట్ ఐడెంటిటీ షిఫ్ట్ అవుతుందన్నమాట. కంప్లీట్ ఐడెంటిటీ షిఫ్ట్ జర్నల్ కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ నైట్ ఇంటిగ్రేషన్ ఇస్ identity release ceremony, a tear or burn the old identity paper, stating that I love releasing this identity. I no longer need this version to survive. మనం డే 1 లో చేసాం కదండి బర్నింగ్ బౌల్ టెక్నిక్. సేమ్ థింగ్ ఎవ్రీ డే, లైక్ if possible make it in habit every day. If you have any negative emotions which you want to let go, please write it and burn it. Close with every day I become more aligned with my highest self. And just like phase 4 concept, timeline integration, embodying your transformation mentally, emotionally, spiritually, and energetically collapses the old timeline and the physically aligns you with your highest potential. Timeline bifurcation diagram అనమాట. Highest timeline, the old timeline. చూడండి, the old timeline is like already done. Why we want that? The highest timeline చూడండి ఎట్లా ఉంది. అంటే ఇప్పుడు టైం మనం రెండిట్లో కూడా ఉండొచ్చు. మనం పాస్ట్ లో కూడా ఉంటాం, ఫ్యూచర్ లో కూడా ఉంటాం. కాబట్టి అది రెండు వదిలేసి ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలి. Phase 4 daily blueprint is like, Dear me, I'm writing this letter from the life we once dreamed about. The future self letter is one of the beautiful things, Andy. What you can do is you can write a beautiful love letter to your future self. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ చేయండి. I'll just tell you how to do it. Just మీరు ఒక like take a book or book and pen, or you can have your mobile. If you have that insecurity privacy issue ఉంది అనుకోండి, మొబైల్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. డియర్ మీ, లైక్ మీరు మిమ్మల్ని ఏమని తెలుసుకుంటారో అది మీ ఇష్టం. లైక్ బ్యూటిఫుల్ శ్రావణి, goddesses శ్రావణి. I like, for example, I'm telling to myself, goddesses శ్రావణి, you are such an amazing person. మీలోని గుడ్ క్వాలిటీస్ అన్ని రాయండి. Love letter to yourself. You cook so amazingly. You help people to come out of their struggles. Like whatever good qualities, me అన్ని good qualities రాసేసేయండి. అండ్ పాసిబుల్ అయితే అప్పుడప్పుడు చూసి చదవండి. You'll feel like that dopamine will release and you attract more of it. Here, morning activation, hands on your heart. It's like I honor my transformation. I trust the unfolding of my life. I'm becoming the highest version of myself. I am open to miracles. Main practice ఇవాళ ఏంటంటే ఫ్యూచర్ సెల్ఫ్ లెటర్, లైక్ రైటింగ్ లవ్ లెటర్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. అండ్ దట్ ఆ ఫ్యూచర్ సెల్ఫ్ మీలోకి ఎంబాడీ చేసుకోండి. Night integration, like I release the old timeline with love. I choose the healing, abundance, confidence, peace and expansion. అంటే ఇప్పుడు నేను వచ్చేసి
అన్ని లైక్ ఓల్డ్ లిమిటింగ్ బిలీఫ్స్ ని పక్కన పెట్టేసి అంత నాకేం కావాలి దాన్ని నేను అట్రాక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ఆల్ ది మిరాకిల్స్ ఇన్ మై లైఫ్. And anatomy of quantum healing, like manifestation is not an isolated step. It is inevitable physical result of aligning your outer energetic frequency and mental programming with your deepest internal identity. మనల్ని ఇక్కడ మనం అలైన్మెంట్ లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, మనం ఏ థాట్స్ అండ్ ఎమోషన్స్ తో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం అని. సెకండ్ రీప్రోగ్రామింగ్. థర్డ్ ఐడెంటిటీ. అండ్ ఫోర్త్ ఇస్ లైక్ అలైన్మెంట్. ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయో మేనిఫెస్టేషన్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మై ఎనర్జీ హ్యాస్ షిఫ్టెడ్, మై ఐడెంటిటీ హ్యాస్ షిఫ్టెడ్, my reality is now shifting in one alignment with my highest timeline. This is all about the knowledge part. Now let's do a beautiful meditation. Yeah, do you have any questions regarding this PPT? If you have any questions, please feel free to ask. Okay, let's. Yes, Karuna Guru. Please, Namani. You're not audible. Can you please be loud? No questions, ma'am. Okay. Cool. So I just want to tell you. Okay, let's start our meditation. Please sit comfortably. Let me know whether the music is audible. Music is audible? Say yes. Yes, thank you. And my voice is audible? My voice? I'm assuming that my voice is also audible. Yes, ma'am. Yes. Thank you. Okay. Sit straight. Take deep breathing deeply. Breathe out slowly. Breathe in deeply. Breathe out slowly. Relax. Relax your chest. Relax your stomach. Relax your entire body. With every breath, you are becoming calmer, lighter, and more peaceful. Now, imagine a beautiful golden light above your head. A divine healing light. A powerful universal energy
golden light slowly begins to fall into your body. A beautiful light మీ యొక్క పూర్తి బాడీలో నిండుకునింది. మీ యొక్క ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ బాడీలో ఈ లైట్ ఉంది. Your every memory is filled with beautiful golden light. You are safe. You are protected. You are guided. Now, imagine yourself walking on a beautiful path. This path is leading you towards your future self. The version of you who already has everything you desire. You are so abundant. You have abundant of money. You are so wealthy. You are as you walk, notice how peaceful you feel. How confident you feel. How powerful you feel. And now, in the distance, you see your future self standing. He is radiant in health, who is very successful, healthy, abundant, who is confident. This future version of you glowing with happiness and walk closer. Notice the way this energetic. Notice the confidence in their eyes. Version of you already manifest if you desire. You have all the loving relationships. You have all the financial abundance. Everything yourself. Success, recognition, now listen carefully. Maybe they can tell you, ask yourself more. Stop looking. Take wind action. To choose. To release fear. To stay. Believe before receive their wisdom. Now, imagine stepping into your future's body. Now, become one with your Milo, your future self. Embody and feel their confidence inside your body. May future self confidently feel abundant. Feel their abundance inside your heart. Feel their peace inside your mind. You are no longer chasing this reality. మీరు ఇప్పుడు
A reality chase yourself slowly. Feel energy of success, wealth, alignment, purpose, and slowly repeat, I am becoming my highest. I already carry the energy of my future reality. I am worthy of abundance. I trust divine timing. I accept effortless. I am magnitude. I choose confidence over fear. The future is already unfolding beautifully. Now, visualize one specific scene from your future reality clearly. Maybe you are speaking on stage very confidently, receiving money notifications, helping thousands of people, living in your dream home, traveling peacefully, living peacefully. Just do not watch me. Feel it by yourself. నువ్వు ఎప్పుడు ఏదైతే ఎక్కువ ఫీల్ అవుతామో అదే ఎట్లా ఏమండి joy, freedom, pride, peace, gratitude. Your subconscious mind is now is your new identity. The universe responds to you. Today, you choose to become the version of yourself who already lives life. Take one deep breath in. I am ready. I am aligned. I am receiving, becoming. So bring your eyes back to the body. Move your shoulders. You're ready. Rub your place it on your eyes. Your future self is no longer separate from you. You're ready. When you're ready, come back to the present moment and you can gently open your eyes. So yeah, you now you've become your future self. You're no longer the old identity. So from now on, you have to act like you're already having everything, whatever you desire, and that is you, who is always peaceful and happy, who is loving and forgiving. That is your identity now. Anything to share? Thank you, ma'am.
మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్ యాక్చువల్లీ. కృపాకర్ గారు మా బాబాయ్ జాయిన్ అయ్యారు కదా ఇప్పుడు. సో ఓకే ఓకే ఓకే. హాయ్ సార్, yeah. నమస్తే. ఐ థాట్ మై ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నా వాళ్ళ హస్బెండ్ దాంట్లో ఇంకా లాగిన్ అయిందేమో అనుకున్నా. ఓకే, ఐ జస్ట్ వాంట్ స్మాల్ రిక్వెస్ట్ యాక్చువల్లీ. మా పిన్ని కొంచెం మధ్య హెల్త్ అంటే మల్టిపుల్ థింగ్స్ తో కొంచెం సఫర్ అవుతా ఉండే. సో హీలింగ్ టెక్నిక్స్ ఏమన్నా చెప్తారేమో అని. Definitely. I'll teach this Ho'oponopono. It's like Ho'oponopono ante I take 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఇప్పటిది కాదు, కొన్ని జన్మలది కూడా స్టోర్ అయి ఉంటది అనమాట. అంటే ఎమోషన్స్ కావచ్చు, మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో ఆ సబ్కాన్షియస్ మైండ్ ఇస్ లైక్ ఇట్ హ్యాస్ లైక్ ఆల్ ది మెమరీస్. మనం మొన్న డిస్కస్ చేసాం కదా, ఒక ఆమె అది నేను డాక్యుమెంటరీ ఒకసారి నేను షేర్ చేస్తాను, అది నేను ఆల్రెడీ చూసాను. అది ఆమె ప్రీవియస్ ఆమె చనిపోయినాక కూడా నెక్స్ట్ జన్మలో అంటే ఈ ప్రజెంట్ జన్మలో వాళ్ళ అబ్బాయిని గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళింది, బీహార్కి వెళ్ళి వాళ్ళని చూసిందని మీకు చెప్పాను కదా. సో అట్లా మనకి తెలీదు మనం ఎన్ని జన్మలది తీసుకొని వచ్చి ఉంటాం కదా అని ఎమోషన్స్. సో ఇక్కడ హొపోనొపోనో అంటే ఒక హవాయిన్, దిస్ ఇస్ లైక్ హవాయిన్ ప్రేయర్ అన్నమాట. ఐ కెన్ షేర్ దట్ ఇన్ మోర్ డీటెయిల్. బట్ అయితే ఇప్పటికీ వాళ్ళకి ఇన్స్టెంట్ గా కావాలి కాబట్టి నేను హీలింగ్ టెక్నిక్ చెప్తున్నాను. దిస్ ఇస్ నథింగ్. ఏంటంటే మనం ఇక్కడ అది ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ బేసికలీ. లైక్ జస్ట్ యూ హావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ సిచ్యువేషన్స్. మన చుట్టూ ఏదైతే అవుతుందో అన్నిటికీ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇస్ just chanting this four phrases. I'm sorry, please forgive me, thank you, and I love you. ఆన్ గోయింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఏం ఆలోచించొద్దు. ఏ థాట్స్ వచ్చినా ఫస్ట్ భూమాతకు కనెక్ట్ అయ్యేసి ఇలా పెట్టుకొని మనకు ఒక తోకుంది అనేసి ఆల్ ఎమోషన్స్ ని భూమాతకి ఇచ్చేసేయాలి. లెట్ హర్ డూ దిస్. అంటే వాళ్ళు కూడా ఇలా ఇలా పెట్టుకొని ముద్ర పెట్టుకొని మనకి ఒక తోకు ఉంది అని భావించి ఆ తోక నుంచి ఆ ఎమోషన్స్ మనం భూమాతకు ఇచ్చేసేయాలి. ఏ ఎమోషన్స్ వచ్చినా కూడా తోక ఉంది, మనం ఆ ఎమోషన్స్ ని భూమాతకి ఇచ్చేసేయాలి. సెకండ్ థింగ్, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నాకు తెలీదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇది ఎవరికి చెప్తున్నామంటే మనం గాడ్ కి చెప్తున్నాం అనుకోవచ్చు, లేకపోతే యూనివర్స్ కి చెప్తున్నాం అనుకోవచ్చు. బికాస్ నాకు తెలీదు, నేను ఈ సిచ్యువేషన్ ని నా కళ్ళతో నేను చూస్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. సో ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద ఫర్గివ్నెస్. ఐఎమ్ సారీ గాడ్, నాకు తెలియదు, నేను ఎక్కడి ఇంకా ఈ ఒక సిచ్యువేషన్ అట్రాక్ట్ చేసుకుని నాకు తెలియదు. నేను కూడా ప్రస్తుతానికి మీరు చెప్పింది వింటున్నా కాబట్టి ఈవెన్ ఐ డోంట్ నో, నాలో ఏదో ఉంది సబ్ కాన్షియస్ మైండ్ లో, దానికే మీరు నాకు చెప్పారు, నేను విన్నాను. సో that is what I'm so sorry, universe, please forgive me, I don't know how I attracted the situation. Thank you so much, universe, and I love you for clearing this. తీసేస్తున్నది. Just ongoing, I'm sorry, please forgive me, thank you, I love you, I'm sorry, please forgive me, thank you, and I love you. Ongoing చేసుకుంటే better. At least like 108 times in the morning, 108 times in the evening. And can I know what exactly ఏమైనా హెల్త్ అండ్ యాక్చువల్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే కొంచెం ఒబీస్ నార్మల్. సో హ్యాడ్ అది ఈ నమ్నెస్ అది రావడం, చేతులు బెట్టువెల్ అవి తక్కువ ఉండడం వల్ల బ్రీతింగ్ కొంచెం డిఫికల్టీ, బ్రీతింగ్, స్నోరింగ్. సో దాంతో ఏంటంటే ఎమోషనలీ షీఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్. నాకేమో అయిపోయింది అన్నట్టు ఓవర్ థింకింగ్ కొంచెం ఓకే అన్నట్టు. ఐ గాట్ ఇట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకేం లేదు, అది బర్నింగ్ బౌల్ చేస్తే బెటర్. ఏదైతే నొప్పులు ఉన్నాయి కదా, నాకేం లేదు అనేసి, అంటే ఏదైతే నొప్పులు రాసేసి కాల్చేస్తే బెటర్. కాల్చేసి ఒక బర్నింగ్ బౌల్ చేస్తే బెటర్. ఆన్గోయింగ్ ఇప్పుడు numbness. Okay, I am going to teach you this in more in detail in law of attraction class, but as ఇప్పుడు వాళ్ళు అటెండ్ అయ్యారు కాబట్టి నేను అది మీకు చెప్పాలనుకుంటున్నా. wherever she feels numbness, the letter like for example like hand pain ఉందని పెట్టుకోండి, hand pain. సో జస్ట్ ఓపెన్ లైక్ హ్యాండ్ ని ముత్తు, ఓకే పెయిన్ ఉంది అని ఫస్ట్ గమనించాలన్నమాట. సో జస్ట్ సే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇలాగా ఏ పెయిన్ ఉన్నా, ఏ పార్ట్ ఆఫ్ ది బాడీలో పెయిన్ ఉన్నా కూడా
యాక్సెప్ట్ చేసి ఆ పెయిన్ కి హొప్పనొప్పున చేసుకోమని చెప్పండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ రైట్ ఇట్, రాసేసి ఒక బౌల్లో సాల్ట్ వాటర్ వేసి ఈ పేపర్ని అక్కడ పెట్టమనండి. దిస్ ఇస్ వాట్ ఐ లైక్, దిస్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ విచ్ ఐ టీచ్ ఇన్ మై లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్. సో నేను అది మీకు ముందే చెప్తున్నా. ఈ టెక్నిక్స్ వాళ్ళు చేయమని చెప్పండి అట్లీస్ట్ 21 days ఎవ్రీ సింగిల్ డే. అండ్ ఆన్ గోయింగ్ భూమాతకి ఇచ్చేసేయాలి. నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్ ఏదైనా కానీ నాది కాదు భూమాత తీసేసుకో. నాది ఒక వీడియో ఉంది, అది నేను కావాలంటే దట్ కనెక్టింగ్ టు భూమాతది గ్రౌండింగ్ టెక్నిక్, ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. వాళ్ళకి మీరు షేర్ చేయండి. అంటే నేను చెప్తే మోస్ట్లీ అర్థం కాకపోవచ్చు. అది ఆ వీడియోలో అయితే నేను నేర్చుకొని కరెక్ట్ గా చూపించాను, నేను మీకు షేర్ చేస్తాను. Yes, and yeah, these techniques they can do this. And actually, I've come up with a beautiful ఇదన్నమాట. లైక్ నేను మండే నుంచి ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ తీసుకుంటున్నా, వే దట్ ఈస్ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ 11 days. అండ్ ఐఎమ్ గోన్ టు టీచ్ యూ ఆల్ దిస్ టెక్నిక్స్. ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పానో అది కూడా ఇన్ డీటెయిల్డ్ గా నేను చెప్పబోతున్నాను. అండ్ దిస్ ఇస్ లైక్, ఇఫ్ దట్స్ యాక్చువల్లీ ద ప్రైస్ విల్ బి లైక్ 10K. బట్ ఈ రోజు మీరు 5 days అటెండ్ అయినందుకు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అనేది ప్రైస్ ఇస్ లైక్ 999, బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్. అండ్ మూన్ మేనిఫెస్టేషన్ మనం ఎవ్రీ మంత్ చేస్తాం అనమాట. సో దట్ ఐ వుడ్ బి ఛార్జింగ్ 1K ఫర్ దట్ మూన్ మేనిఫెస్టేషన్. అయితే నేను మీరు ఈ అటెండ్ అయినందుకు వాట్ ఐ వాంట్ టు గివ్ ఇస్ లైక్ ఫర్ ఫుల్ 1 year. ఇప్పుడు మెయిన్ ఇంకా నెక్స్ట్ మే వరకు 12 months మీకు యాక్సెస్ ఉంటుంది. ఫుల్ మూన్ మేనిఫెస్టేషన్ కి యూ కెన్ కమ్ అండ్ అటెండ్ లైవ్. అండ్ నేను ఇప్పుడు క్వాంటమ్ మనీ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ వచ్చేసి ఇంకా 1st నుంచి 5th వరకు తీసుకోబోతున్నా. దానికి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఈ బ్యాచే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్ బ్యాచెస్ కూడా ఏవైతే ఉంటాయో అన్ని బ్యాచెస్ కి మీకు లైవ్ యాక్సెస్ ఉంటుంది. సో దట్ ద వాల్యూ వుడ్ బి లైక్ 1,52,554. బట్ if you join today and you can get it all just for 5,999. So just wanted to share this. If anybody interested, you can get in, and we'll be sharing more of this techniques. Law of attraction lo kuda manaki alignment ante enti, ఎలా మనం హోపోనోపోనో ద్వారా కనెక్టింగ్ టు అవర్ బాడీ, అండ్ ఫ్యూ మెడిటేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ గెట్ ఇన్. అండ్ గుడ్ పార్ట్ ఇస్ లైక్ ఇన్ తెలుగు. నేను ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది ఆల్మోస్ట్ అన్ని తెలుగులోనే ఉంటుంది. ఇది ఇలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యా, ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ in. And yeah, you still have, you take today, you have time for today, and చూడండి. అండ్ ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్, సేమ్ ఏదైతే నెంబర్ నేను లైక్ నా వాట్సాప్ నెంబర్ ఉందో ద సేమ్ థింగ్ ఫర్ ద ఫోన్ పే, అండ్ యూ కెన్ గెట్ ఇన్, యూ కెన్ జాయిన్ ఇన్. అండ్ విల్ బి షేరింగ్ ద డీటెయిల్స్ క్లాసెస్ జూమ్ లింక్ అంతా నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గెట్ ఇన్ అండ్ డూ జాయిన్. అండ్ మన ఇప్పుడు మీరు జాయిన్ అయిపోతే ఇది మన మూన్ మేనిఫెస్టేషన్ దట్ విల్ బి ఆన్ 31st of May at 7 o'clock. I'll see you there. And thank you so much, and love you all for joining. And yeah, if anybody has any question, please. Otherwise, we can leave the session for today. మనం ఏదైతే ఈ 5 days నేర్చుకున్నామో అది అయితే మీరు ప్రాక్టీస్ చేస్తూనండి, ఆల్వేస్ లైక్ గ్రౌండింగ్ చేస్తూనండి. Yeah, if you have any doubts, you can ask, or else we're good to go. You're done? Yeah, fine. I think people are done. And thank you so much for attending all the 5 days classes, and love you all. Take care. Bye bye.